హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను మసాలా వడల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇవన్నీ కూడా మనము వడలు ప్రిపేర్ చేసుకునేదానికి కావాల్సిన పదార్థాలు. ఇవి వచ్చేసి పులుసుకి కావాల్సిన పదార్థాలు. వడల కోసం నేను 1/2 kg పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఇది మాత్రము ముందుగానే కడిగి 2 hours ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి, అల్లం, ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ రెబ్బలు, ధనియాలు 1 tablespoon తీసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, కొద్దిగా సోడా ఉప్పు. ఇవన్నీ కూడా వడలకి కావాల్సిన పదార్థాలు. ఇవి వచ్చేసి పులుసుకి కావాల్సిన పదార్థాలు. దానికోసం 2 పెద్ద టమాటాలు తీసుకోండి, ఒక ఆనియన్ తీసుకోండి, చింతపండు పేస్ట్ 3/4 కప్, ఆయిల్ 3 tablespoons, కారం 2 tablespoons, పసుపు 1/2 tablespoon, పోపు దినుసులు, కొద్దిగా మెంతిపిండి, ఇంగువ పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా ఒక జార్ తీసుకోండి. ఇందులో మసాలా దినుసులు, అల్లం, పచ్చిమిర్చి, మనం తీసి పెట్టుకున్న పచ్చెనగపప్పులో సగం పప్పు వేసేసుకోండి. ఇందులో ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఫస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత ఈ మిగిలిన పప్పుల్లో ఒక పిడికిడి పప్పులు మాత్రము దీనిపైన వేసుకోండి. ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేసుకున్నాక ఇవి క్రిస్పీగా నోటికి తగులుతూ బాగుంటాయి. ఆ తర్వాత మిగతా పప్పును కూడా మిక్సీలో వేసేసుకొని ఒక్క ముక్క గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకోండి. ముందు గ్రైండ్ చేసుకున్నది మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, సోడా ఉప్పు ఇవన్నీ వేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న వడల్లాగా వేసుకోండి. వీటిని మనము ఎర్రగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఎర్రగా క్రిస్పీగా వచ్చేంత వరకు 2 వైపులు తిప్పుతూ వీటిని వేయించుకొని పక్కకు తీసేసుకోండి. మిగతా పిండిని అంతటినీ కూడా ఇలా వడల్లా వేసేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండలు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో ఆనియన్స్, కరివేపాకు వేసేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకోండి. ఈ టమాటాలని మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. స్టవ్ ఆఫ్లో పెట్టుకోండి. ఈలోపు ఈ చింతపండులో వాటర్ వేసుకొని పులుసులాగా కలిపి పక్కన పెట్టుకోండి. టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, మెంతిపిండి, ఇంగువ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మనం కలిపి పెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేసుకోండి. స్టవ్ హైలో పెట్టుకోండి. ఇందులో ఉప్పు వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి.
ఇప్పుడు ఇందులో ఉప్పు పులుపుకి సరిపడా వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఈ పులుసుని మరగనివ్వాలి. చూడండి, పులుసు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇందులో మీరు కావాలనుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. పులుసు మంచి స్మెల్ వస్తుంది. ఈ పులుసుని ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మరిగించుకోండి. ఇలా మరిగించుకున్న దానివల్ల పులుసు మంచి టేస్ట్ వస్తుంది. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనము ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న మసాలా వడలన్నిటిని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెడీ అయిపోయింది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మసాలా వడలు పులుసుని పీల్చుకొని వడ తినేదానికి బాగుంటుంది. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, పుల్ల పుల్లంగా కారం కారంగా మసాలా వడల పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.